సైడ్ కి పార్క్ చేసి ఉన్న బండిని గుద్దుకుని వెళ్ళిపోయాడు ఒకడు. ఏం జరిగిందో చెప్తాను రండి. ఇవాళ సండే పీజీలో చికెన్ బిర్యానీ పెడుతున్నారంటే గబగబా వెళ్ళిపోయా. అందరూ ఆవురు మాట తినేస్తున్నారు. స్నానం చేస్తున్నారు బాబు, అంతండి. స్నానం చేసి కిందకి వచ్చేసరికి ఒక్కొక్కరు 2 సార్లు తినేస్తున్నారంట. ఇచ్చింది మా పీజీ ఓనరు. మా పీజీలో రూల్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ మాట. ఏం వండినా ఎంతైనా తినొచ్చు ఇక్కడ. మన వాళ్ళు ఫ్రీ అవుతుందంటే ఏమీ వదలరు. అలాంటిది అన్లిమిటెడ్ ఫుడ్ అంటే పాపం మా పీజీ ఓనర్ పైకి చెప్పడు కానీ లోపల ఎందుకు మింగి తినడానికి వస్తున్నారు అని అడుగుతున్నా. మా పీజీలో ఫుడ్ బాగుంటది, మీ పీజీలో ఎలా ఉంటుందో కామెంట్ చేయ మరి. కడుపు నిండా తినేసి మా రూమ్ లో కుర్రోలతో అయితే ప్యాకెట్ ఆడుతున్నాను. సారీ ప్యాకెట్ కాదు, కలర్ కార్డు. ఈ గేమ్ లో రూల్ ఏంటంటే ఎవరి చేతిలో అయితే కార్డులు అయిపోతాయి వాళ్ళే విన్నారు. గంట నుంచి అయితే ఆడుతున్నాం, ఇద్దరు నగ్గుతున్నారు కానీ నేనైతే ఓడిపోతున్నానండి. ఎందుకబ్బా వెనక్కి తిరిగి చూస్తే వెనకాల అద్దంలో నుంచి నా మొక్కలు చూసేసి సీటింగ్ చేస్తున్నారండి. ఇంత హ్యాపీగా ఆడుకుంటాడు కింద పీజీ నుంచి ఫోన్ వచ్చింది, బాబు నీ బండి ఎవడ గుద్దేశాడు రా అర్జెంట్ అని చెప్పి. బండి పక్కన ఎంత ఖాళీ ఉందో చూడండి, అయినా గుద్దుకుని వెళ్ళిపోయాడు అంటే ఎంత వజ్రమో. నాకు ఫోన్ చేసిన అతను అడిగాను ఎవరు గుద్దారా బాబు అని అడిగితే మన పీజీ కుర్రోడే నీకులే డ్రైవరు బయటికి వెళ్ళాడు వచ్చేస్తలే నువ్వేం కంగారు పడకన్నాడు. 5 hours later 4-5 సార్లు ఫోన్ చేస్తే వచ్చాడండి. నాకు ఏ సంబంధం లేదన్నట్టు సైలెంట్ గా వస్తున్నాడు చూడండి. ఈ చిన్న చిన్న సందుల్లో రేస్ కి వెళ్తే ఏమవుతుందండి, ఆ బండికి ఈ బండికి టచ్ అయ్యి అవతలను బాధ పెట్టడం తప్ప. ఎరా బాబు అంత ఖాళీగా ఉంది కదా అయినా సరే ఎందుకు గుద్దుకుని వెళ్ళావని అడిగితే చెప్పి వెళ్ళిపోయి బ్రేక్ కింద ఉండిపోయిందని సాకులు చెప్తున్నాడండి. ఎందుకు వచ్చిన తలనొప్పి అని మా ఓనర్ అయితే ఫోన్ చేసి ఇచ్చేసాను అతనికి. మా ఓనర్ గ్యారేజ్ తీసుకెళ్లి పాలిష్ పెట్టేసమని చెప్పాడట. అయినా పెద్ద డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి సరిపోయిందండి. ఏ హెడ్ లైట్ పగులుంటే మన వాడికి పగిలిపోతుంది. మరి ఇది పాలిష్ పట్టక ముందు, ఇది పాలిష్ పట్టిన తర్వాత మీరు ఒక లైక్ అయితే కొట్టండి. నాకెందుకు కొడతారులే లైకులు.